సాక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలో రచ్చబండ పల్లెపాట కార్యక్రమం పాల్గొన్న మంత్రి మాలగుండ శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్. నందికొట్కూరు నియోజకవర్గంలో కోవిడ్ నియంత్రణపై అవగాహన, పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే తొగురు ఆర్థర్. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం, ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరు మార్చుకోవాలని హితవు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధి లాలాపేటలో పర్యటించిన ఎమ్మెల్యే ముస్తఫా, సమస్యలపై పరిష్కారానికై అధికారులకు ఆదేశాలు. చిత్తూరు జిల్లా కేవీపీపురం మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం దాడి చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని గుట్కూరు గ్రామంలో రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్తో కలిసి రచ్చబండ పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలపై ఉన్న మమకారంతో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. హిందూపురం ఎంపీ మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనసు విప్పుకొని మాట్లాడవచ్చు. ఈ గ్రామంలో ఏమి జరుగుతుంది, ఏమి జరగడం లేదు అన్న అంశాలను అన్నింటి కూడా ఇచ్చాపాటిగా ఎవరు గాంధీగా మాట్లాడాల్సిన అక్కర్లేదు. ఎవరికి తోచిన విధంగా వారు అడగవచ్చు, ప్రశ్నించవచ్చు, లేదా వారికి ఉండే సమస్యలను అధికారులతో చర్చించి వాటికి పరిష్కార మార్గాన్ని కనుగొనే విధంగా ఇక్కడ అందరం కూర్చున్నాం. ప్రధానంగా నేను పోలీస్ ఆఫీసర్గా ఉండి అన్ని గ్రామాలను, చాలా గ్రామాలను ఇలా తిరిగి చూసినప్పుడు గ్రామాలలో సాధారణంగా చిన్న చిన్న బెల్ట్ షాపులు ఉంటాయి. ఎంత విశేషమైన బ్రాండ్ షాపుల పైన చిన్న చిన్న సారాయంగంలో, కల్లంగంలో, బ్రాండ్ షాపులో దొంగతనంగా పెట్టుకొని నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజల యొక్క వాస్తవ సమస్యలు, వాస్తవ పరిస్థితులు, వారికి కావాల్సిన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్ననే ఆనవాయితీ ప్రకారం పెనుగొండ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా మున్మడుగు గ్రామ పంచాయతీ నుంచి చేయడం అలవాటు. ఆ విధంగా నిన్న మరి మున్మడుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఇందాక మాట్లాడడం వాళ్ళు అందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. అందరికీ తెలిసిన విషయాలే అయినా నేను కూడా రెండు ముక్కలు చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 50,000 కోట్లు నుంచి 60,000 కోట్ల వరకు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పేద ప్రజలకు రాష్ట్రంలో ఉన్నటువంటి సహాయానికి అందజేసే కార్యక్రమం చేయడం జరిగింది. గత 1.5 సంవత్సర కాలంలో. మరి మీకంతా తెలుసు, ఏ రోజైతే ప్రమాణ. ఇక నందికొట్కూరు నియోజకవర్గంలో గత 9 రోజులుగా కోవిడ్ నియంత్రణపై అవగాహన కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్క ఉద్యోగి, వాలంటీర్లు మరియు పొదుపు సంఘాల కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ జి అంకిరెడ్డి, డాక్టర్ కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. సమయంలో ఫోన్ చేసినా సార్ నేను వస్తున్నానని చెప్పేసి కరోనా బిగినైన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఆర్మీషన్ ఫిక్స్ చేశారు. అలాగే కరోనా బారిన పడి కూడా
మళ్ళీ చేయించి మళ్ళీ అదే 4, 8, 12, 14 ఇలా వచ్చినప్పుడు మనం చాలా భయపడినాము. రెడ్ జోన్లు ఏర్పరచుకున్నాము. ఆ రెడ్ జోన్లలో మనము శానిటైజర్ చేయడం అయితే ఏంటి, అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం అయితే ఏంటి, ఇవన్నీ చేయగలిగినాము. కానీ ఇప్పుడు అది ఈ వైరస్తో బాధపడుతున్నటువంటి ఈ సమయంలో మనము మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కట్టడి చేయగలిగినాం. కానీ అలాగని ఏమాత్రం అజాగ్రత్త పడినా మన రాబోయే కాలంలో ఈ వైరస్ అనేది చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి నేను కూడా కరోనా బారిన పడడం జరిగింది. నేను, నా యొక్క శ్రీమతి, నా యొక్క మనుమడు, వారికి 3వ సంవత్సరం ఇప్పుడే పడింది. కానీ ఆ విషయం తెలిసాక నేను చాలా భయాందోళనకు గురయ్యాను. నాకు సార్, బాబు గురించి మీరు ఏమీ భయపడొద్దు, పిల్లలకు ఇంతవరకు ఇది ఎక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడిపత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఆయనకు ఏ భాషలో చెప్పినా అర్థం కావటం లేదని, జగన్ లాగా సలహాదారులను పెట్టుకోవాలని సూచించారు. చేతనైతే రైతులకు సాయం చేయమని కోరారు. బొందల దిన్నే వంగనూరు గ్రామ రైతుల సమస్యలను కూడా మానవత్వంతో పరిశీలించాలన్నారు. నేను కోర్టుకి వేసానంటే ఐ డోంట్ నో టు స్పాయిల్ ద బయర్. ఇప్పుడు కొన్నాడే వాడిని స్పాయిల్ చేసేసుకోవాలి. 7 కోట్ల చిల్లర పెట్టి కొన్నాడు. మీకు తెలుసు కదా, కోర్టుకి వేస్తే ఏమైంది, అతను చెడిపోతాడు. నేను అతను చెడగొట్టదు, ఎవరిని చెడగొట్టదు తెలుసుకోండి. ఇట్స్ ఆల్ వాట్ యూఆర్ డూయింగ్ టుడే ఇస్ ఓన్లీ రిక్వెస్ట్. చేతులు జోడించి అడుగుతున్నాము. ఒక్క కోర్టుకి వేసినానంటే పోతా ఉండదు. వాడు 7 కోట్లు 8 కోట్లు పెట్టి అతను వీళ్ళు 1.5 కోటి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన. నో, ఐ డోంట్ నాట్ స్పాయిల్ ఇట్. అమికబుల్గా కూర్చొని సెటిల్ చేసి వాళ్ళ భూములు, అంతేగాని రియల్ ఎస్టేట్ చేయకూడదా? ఎవరు చేద్దాం మేము వద్దటిగా. నువ్వు సర్వే చేయించుకోలేవు, వాళ్ళు ఒప్పుకోరు. నువ్వేమీ చేయించుకోలేవు. కానీ దౌర్జన్యం వద్దు. వీళ్ళకు అకార్డింగ్ లా వీఆర్ రిక్వెస్టింగ్, చేతులు జోడించి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని. మీరు నష్టపోకండి, కొన్నోడు నష్టపోకూడదు. ఆ నుంచి సబ్గా కొన్నారు వాళ్ళు నష్టపోకూడదు. రైతాంగం హ్యాపీగా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ మై ఇంటెన్షన్ ఇస్. అంతేగాని ఎవడు రియల్ ఎస్టేట్ చేయకూడదా? పుట్టపట్లో చేస్తాను వద్దండి ఎవరన్నా. లేకుంటే వెనకలేదు అసైన్ భూమి ఉంది 4 ఏళ్ళు. మీరేమో ఉన్నాడు అది కూడా తీసుకోండి, ఓపిక మాకు లేవు సందర్భంలో. మీరు బతికేదే అట్లా. ఇది చెప్పాలంటే నీకన్నా శాతం చెప్పను కూడా. ఎందుకంటే ఇట్స్ నాట్ వర్త్ టాకింగ్ టు హిమ్. ఆయన మీద కామెంట్ చేసి కూడా ఇట్స్ నాట్ వర్త్. ఏదో అయినాడు, నమస్కారం మా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆయన గురించి మాట్లాడ. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధి లాలాపేటలో ఎమ్మెల్యే ముస్తఫా పర్యటించి స్థానికులను అడిగి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. పెద్దపుల్లి నందు, రేఖావారి వీధి, రొట్టెల బజార్ వీధుల్లో రోడ్లు, కాల్వలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, గుంతలుగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని స్థానికులు ఎమ్మెల్యే ముస్తఫాకు వివరించారు. అయితే త్వరితగతిన గుంతలకు మరమ్మతులు చేపట్టి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న వీధుల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా ఉండరాదని కూడా సూచించారు. तुम्हारे बारे में बोला रजे में है कहते ना अच्छा ले 11 क्या ईश्वर को पाइपलाइन वाले फोन करो सिलाते क्या आर्डर दे हमारे సచివాలయం పెట్టున్నావా? ఏం చెప్పారు? ఏం చెప్పారమ్మా? రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు పెట్టలేదు, అది వచ్చిన తర్వాత మామూలుగా 72 గంటలు ఇచ్చేసారు కార్డు అన్నారు. ఎందుకు రాలేదు? చిత్తూరు జిల్లా కేవీపీపురం మండలం కోవనూరు ఎస్టీ కాలనీలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 350 బస్తాలతో రవాణాకు సిద్ధంగా ఉన్న
టర్బో లారీతో సహా స్వాధీనం చేసుకుని అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపిన ఎస్ఐ గోపి తెలిపారు. పేద ప్రజలకు అందాల్సిన బియ్యం అక్రమ రవాణా చేయడం నేరమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అందజేస్తామని తెలిపారు. నేను ఉండను, నాకేం తెలుసు అని చెప్పిన నేను. నేను మరియు నా యొక్క సిబ్బందితో పాటు కోవూరు గ్రామం ఎస్టీ కాలనీ వద్ద అక్రమంగా లోడ్ చేయబడిన బియ్యం లారీని పట్టుకోవడం జరిగింది. వాటి గురించి వివరణ తెలుసుకోగా అవి ప్రభుత్వం సరఫరా చేసినటువంటి బియ్యంగా తేలింది. ఈ యొక్క అక్రమ రవాణాకి పాల్పడుతున్నటువంటి ప్రధానమైన ఇద్దరు నిందితులు ఎవరంటే ఒకరు అనిల్ అని మరియు ఇంకొక వ్యక్తి నాయుడుపేటకు చెందిన రమేష్ అని తెలిసింది. వారి ఇరువురిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధిత రైస్ని సంబంధిత డిపార్ట్మెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ కేసు ఇక గుంటూరు జిల్లా బాపట్లలోని వేగేసిన ఫౌండేషన్ కార్యాలయం నందు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళలతో జరిగిన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేగేసిన నరేంద్రబాబు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి అని ఎప్పటికప్పుడు హామీలిచ్చి ఇప్పుడెందుకు మూగబోయారని ప్రభుత్వాన్ని పాలకులను ప్రశ్నించారు. రాజధాని అమరావతి కోసం 300 రోజుల పైచిలకు నిరసనలు చేస్తుంటే ఎస్సీ ఎస్టీ రైతుల మీద కేసులు పెట్టిన ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చేతకాని అసమర్థత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ జిట్టా ప్రమీలారాణి, మాజీ ఎంపీటీసీ కట్ట సుజాత, నన్నపరేని సులోచన మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు. నిరసన దేశంలో నిరాహార దేశంలో చేస్తున్నారు. మేము గవర్నమెంట్కి 33,000 ఎకరాలు ఇచ్చాం. సుమారుగా 27,000 28,000 మంది రైతులు. రాజధాని మార్పు అనేది కరెక్ట్ కానే కాదు అని రకరకాల నిరసనల ద్వారా గవర్నమెంట్కి తెలియజేయటం ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలో తెలవకుండా పోలీసుల జులుంతో రైతులకే బేడీ వేసే పరిస్థితి చాలా అన్యాయం. రాజుకే మనం చెప్పుకోవాలి, ప్రభుత్వానికే మన గోడు చెప్పుకోవాలని ఎవరైతే న్యాయం చేస్తారని వెళ్తారో వాళ్ళే బేడీలు వేస్తే రాష్ట్రానికి కానీ గ్రామానికి కానీ జిల్లా స్థాయికి కానీ మన భారతదేశానికి రైతు అనేది ఒక వెన్నుముక. అటువంటి వెన్నుముకనే విరిచేస్తే భారతదేశం ఏమైపోతుందని మామూలు ప్రజలందరూ బాధపడే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే రైతుల గురించి పట్టించుకోవటం. ఇటు మహిళలు చేస్తున్నారు నిత్యావసర వస్తువుల గురించి, ఉల్లిపాయలేంటి టమోటాలేంటి ఈ విషయాలే కాదు, సప్లాన్ నిధులు కానించి అన్ని నవరత్నాలకంటూ కన్వర్ట్ చేసేసారు. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని రద్దు చేసేసారు. ఈ అన్యాయం అయితే ఊరికే పోదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అవసరమైతే ఆ టైం వచ్చినప్పుడు మాత్రం తగిన బుద్ధి చెబుతారని మేము హెచ్చరిస్తున్నాం. మరీ ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏ రోజుకి ఆ రోజు కూలీ నాలి చేసుకుని ఈ నిత్యావసర వస్తువులతో 4 మెతుకులు తినాల్సిన జనం రేట్లు పెరిగి అల్లాడిపోతున్నారు. పేద ప్రజలందరూ మన పేద ప్రజలను చూడాలి, వాళ్ళ కడుపులో ఆకలిని చూడాలి ప్రభుత్వం. కానీ ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే వీళ్ళ మీద
రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ పౌర శాఖ సంబంధించి డిపార్ట్మెంట్ కానీ ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయని ఎంక్వైరీ లేదు, పట్టించుకోవటం లేదు. రైతు బజార్లు ఏం చేస్తున్నాయో తెలవట్లేదు. ఉల్లిపాయలు ఇదివరకు 40 రూపాయలు ఉంటే 15 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ ఇచ్చి 25 రూపాయలు కట్ చేశారు. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమని సవాల్ విసిరారు. అయిన తర్వాత ఈ రాష్ట్రం అధోగతి అయిపోయింది. అసలుకి ఈ రాష్ట్రంలో అధికారం ఉందా, అధికారం లేకుండా ఏం చెలాయిస్తుందో నాకు అర్థం కావడం లేదు. రావడంతోనే ముఖ్యమంత్రి వెంటనే రెండో రోజే ప్రజావేదిక కూల్చివేశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన రాష్ట్రానికి శనిగ్రహం. మన రాష్ట్రంలో ఈరోజు పరిపాలన అనేది లేదు, అభివృద్ధి అనేది లేదు, అభివృద్ధి కుంటి పడిపోయింది. ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను యువతకు ఇలా ఉద్యోగాలే లేవు, ఇండస్ట్రీస్ రావు, ఉన్న ఇండస్ట్రీస్ కూడా పక్కకు పోయే పరిస్థితి కానొస్తుంది. డబ్బులు కట్టి స్థలాలు తీసుకొని ఇండస్ట్రీస్ పెడతాన్ని కట్టిన వాళ్ళు కూడా ఇలా వెనక్కు తీసుకొని మేము ఉండం, ఇక్కడ ఈ రాష్ట్రంలో మాకు రాదు, ఇక్కడ లీడర్ల పొడుగు ఎక్కువైపోయింది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రంలో నమ్మకం లేదని చెప్పేసి ప్రభుత్వంలో కట్టిన డబ్బులు వెనక్కు తీసుకుంటే పరిస్థితి కానొస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, వచ్చిన తర్వాత మీరు కచ్చలు, సాధింపులు, పగ, ద్వేషాలతోనే ఈరోజు పార్టీ అధికారంలో వచ్చారా? మీరు అభివృద్ధి కోసం నువ్వు చేస్తామని చెప్పేసి ప్రజలు నమ్మికి నీకు ఓట్లు వేశారు. ఇలా ప్రజలను నట్టేట ముంచావు, రైతులు నట్టేట ముంచావు. రైతులు ఈరోజు 30,000 ఎకరాల పైన స్వచ్ఛందంగా నీకు అమరావతి రాజధానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్మి మీకు ఇస్తే నీవు కూడా అసెంబ్లీలో గట్టిగా వాదించినటువంటి వ్యక్తివి నీవు. ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత పక్కా మోసం చేసి రైతులను ఈరోజు రైతులు మా రాజధాని అమరావతిలో ఉండాలి అని రైతులు గగ్గోలు పెట్టు ధర్నాలు చేస్తే రైతుల చేతికి బేడీలు వేస్తారా? సిగ్గు శర్మం ఉందే ఈ ప్రభుత్వానికి? అసలు సిగ్గుందే? ప్రజలు వాళ్ళు నవ్వుకుంటున్నారు. రైతులు అన్నం పెట్టే రైతు చేతులకు మీరు బేడీలు వేస్తారా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు పైన ఎన్నో నిందలు వేశారు. పోలవరంలో అవినీతి జరిగింది, అమరావతిలో అవినీతి జరిగింది. అమరావతిలో అవినీతి జరిగిందని ఈరోజు 1.5 సంవత్సరం అయింది, ఏదైనా నిరూపించారా? పోలవరంలో అవినీతి జరిగిందనేసి మీరు చెప్పారు, కానీ కేంద్ర ప్రభుత్వము క్లీన్ చిట్టా ఇచ్చింది. అక్కడ పోలవరంలో అవినీతి జరగలేదు, బ్రహ్మాండంగా జరిగిందని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అడిగిన ఉండుంటే 2021 లోపలనే పోలవరం నీళ్ళిచ్చి పూర్తి చేసేది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తెలివి ఆయనకు అఘోరంగా ఉంది. ఆయనకి ఎక్కడ డబ్బులు తేవాలి, కేంద్ర ప్రభుత్వం ఎలా డబ్బులు తేవాలి అన్న ఆలోచన ఆయనకుంది, కానీ నీకు ఆలోచనే లేదు. రావడంతో చంద్రబాబు నాయుడు మీద పన్నావు, రీటెండర్లను పిలిచి ఇమ్మీడియట్గా ఈరోజు మళ్ళా ఆ పనులు కాకుండా మీ సొంత లాభాల కోసం మీకు లంచాలు ఇచ్చేదానికి ఇంజనీర్. ఇక గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం భీమవారిపాలెంలోని కారుమూరి సత్యప్రసాద్ నివాసంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. 18 లక్షల నగదు, 18 సవర్ల బంగారం చోరీకి గురయ్యాయి. శుభకార్యానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటిని పగలగొట్టి దొంగలు చోరీ చేశారు. బాధితుడు సత్యప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ శ్రీనివాసరావు సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి దొంగతనం జరిగిన తీరును, నివాసంలో ఉన్న ప్రదేశాలను పరిశీలించారు. అయితే బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సార్, ఇక్కడ మేము సైట్ కూడా కొనుక్కోవాలని చెప్పి రీసెంట్గా కారు ఒకటి అమ్మాము. వేరే డబ్బులు కూడా చీటీ పాటలు పడుకున్న డబ్బులు అన్నీ పోగు చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాము సైట్ ఒకటి కొనాలని చెప్పి. మేము మా అన్నయ్య గారి కూతురు పుట్టడం వల్ల మేము వేరే ఊరు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. పొద్దున్న 9:40కి వెళ్ళాము సార్ మేము. ఈవినింగ్ 3:30 కల్లా వచ్చాము సార్. ఈ వచ్చే గ్యాప్లో బీరువా ఇవన్నీ పగలగొట్టారు సార్ దొంగలు. వెనక వైపు ఉన్న డోర్ని బద్దలు కొట్టి లోపలికి వచ్చి బీరువా అంతా కూడా పగలగొట్టేసేసి లోపల ఉన్న బంగారం, డబ్బులు అన్నీ చోరీ చేయడం జరిగింది సార్. 18 లక్షల రూపాయలు క్యాష్ బయట నుంచి తీసుకొచ్చి పెట్టాము సార్ సైట్ కొనాలని. చిత్తూరు జిల్లా నగరీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, బీసీ రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి బేడీలు వేసి జైలుకు పంపినందుకు గాను నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం పట్టణ అధ్యక్షులు జి రమేష్ బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వేసిన సంఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి ఉరితాళ్లు కాబోతున్నాయన్నారు. రైతులకు సంఖ్యలు వేసి
అవమానయుకంగా వ్యవహరించిన డీఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగరి టీడీపీ ప్రధాన కార్యదర్శి జి గుణశేఖర్, జిల్లా తెలుగుదేశం కార్యదర్శి జ్యోతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. మీద సంఖ్యలు వేయడం అనేది అక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ పోతా ఉంది అనేసి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని సంఖ్యలు వేయడం అంటే ఇది దుర్మార్గ చర్య కాదా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి 33,000 ఎకరాల పైన ఉండాలి రాజధానికి, మేము రాజధాని అమరావతి ఉండడానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి ఈరోజు వాళ్ళు అహింసాపరంగా అక్కడ పోరాటం 315 రోజులకి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని తీసుకొచ్చి అక్కడ మాకు 3 రాజధానులు కావాలి అని చెప్పేసి ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయపరమైన పోరాటాన్ని నీరు కార్చే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నాగం చేస్తూ ఉంది. ఇది యావత్తు భారతదేశం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అహింసావాదంతో వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళకి కౌంటర్గా బయట నుంచి పెయిడ్ డబ్బులు ఇచ్చి ఆటోలో తీసుకొస్తే వాళ్ళని అడ్డుకోవడం తప్ప మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ ఆధార్ కార్డు చూపెట్టండి అని చెప్పిన దానికి వాళ్ళ పైన అరెస్టులు SC ST అట్రాసిటీ కేసులు పెట్టడం అనేది దుర్మార్గపు చర్య. కాబట్టి దీన్ని మేము తెలుగుదేశం పార్టీ నగరి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిందంటే ఈ అరెస్టులకి ఎవ్వరు భయపడరు. నువ్వు అరెస్ట్ చేసే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయకుడిని అరెస్ట్ చేస్తే ఇంకొక నాయకుడు పుట్టుకొస్తున్నారు. ఇది దౌర్జన్యం, ఇది అక్రమం అని చెప్పేసి ప్రజల్లో అందరూ కూడా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. నువ్వు చేస్తుంది ఈ అరాజక చర్యల వల్ల నువ్వు ఎందుకురా ఈయనకి 151 సీట్లు ఇచ్చామనేసి ప్రతి ఒక్క పౌరుడు చిక్కుపడి చెప్పులతో కొట్టుకుంటున్నారు. మేం చెప్పలేదు, మీడియాలో చూడండి, ఫేస్బుక్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు మీ పద్ధతులు మార్చుకోండి. అక్కడ న్యాయపరంగా పోరాడుతున్నటువంటి ఆ రైతులకి మీరు న్యాయం చేయండి. ఇదే మేము కూడా కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ తరఫున మీకు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా మీకు భవిష్యత్తు ఉంది. ఇదే ఆఖరి అనుకొని ప్రవర్తించొద్దు. ఇంకా నీకు మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే అమరావతి రైతుల్ని ఆదుకొని. ప్రస్తుత పాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందని రాష్ట్ర ఈడియా కార్పొరేషన్ చైర్పర్సన్ కె శాంతి అన్నారు. కార్పొరేషన్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చిత్తూరు జిల్లా నగరికి వచ్చిన ఆమెకు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ కులాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఓం శక్తి ఆలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు పదవి రావడానికి సహకరించిన ఏపీఐఐసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు, రాష్ట్ర పంచాయతీరాజ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి, రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వైల్డ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈడియా సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. అంత నీచానికి నీచంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించి వచ్చి 55 రోజులు చిత్తూరు, సత్తివేడు 20 రోజులు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి వచ్చిన రోజు ఇక్కడే మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే మేము మీలాగా ఎవరిని తప్పుడు కేసులు పెట్టి లోపల వేసేది, హరాస్మెంట్ చేసేది
ఈ స్మగ్లింగ్ పనులు చేసేది, ఈ శాండిల్ బిజినెస్ చేసేది, ఇవన్నీ అరికడతామని ఇక్కడే నేను మాట ఇచ్చినాను. ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా అట్లాంటిది ఏదన్నా జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారు మేము సీఎం గారి దృష్టికి తీసుకుని పోయి ఈ నగిరిలో ఉండి కష్ట సుఖాలని, ఈ స్మగ్లింగ్ వ్యవహారం ఏదైనా ఉంటే పూర్తిగా అరికడతామని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. ఆ రోజు చెప్పినా ఈ రోజు ఈ స్థాయికి మమ్మల్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసినారంటే మేము జీవితం ఉన్నంత వరకు ఈ నగిరి ప్రజల తరపున నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, అంటే ఎక్కువ మాట్లాడే సమయం తీసుకోకూడదు. ఏంటంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దానంతా ఎవరు మరవలేము జీవితంలో. దాంట్లో మనకి ఊహించిన విధంగా నగిరికి రావడం అంటే ఇంకా గొప్పదైన విషయము. విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా కర్నూలు ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్యాన భవనంలో అవినీతి నిర్మూలనలో పార్టీల సహకారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ శివనారాయణ స్వామి, సిఐ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మూడో రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, సునీల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో పనిచేసే మొత్తం సిబ్బంది అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం అనగా అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర ఎంతో ముఖ్యమైనది. అవినీతి రహిత సమాజాన్ని మనం నిర్మించలేము. ఏదైనా మీరు సామాన్య పౌరులకు చేరాలంటే అది మీడియానే ప్రధాన భూమిక వహించాలి. ఏ అవినీతి గురించి అయినా ఫస్ట్ విజిల్ బ్లోయర్స్ ఎవరంటే మీడియానే. అందువల్ల మీరు సామాన్య మానవులను కూడా చైతన్యపరిచి ఏ అధికారైనా ఏ పనికైనా లంచం అడిగినా, డిమాండ్ చేసినా వారందరినీ కూడా ఏసీబీ ఆఫీస్కి వచ్చే విధంగా చైతన్యవంతులు చేయాలని, అదేవిధంగా వారు రాలేని పక్షంలో 14400 హానరబుల్ సీఎం గారు లాంచ్ చేశారు. దాన్ని 14400 లాంచ్ చేయడమే కాకుండా అది ప్రజల్లోకి చొచ్చుకుని పోయే విధంగా దానికి విస్తృతమైన ప్రచారం కల్పిస్తూ ఎవ్రీ వీక్ దాన్ని రివ్యూ చేస్తూ అందులో వచ్చిన పిటిషన్లు రిజల్ట్ ఏమైనాయని కూడా ఆయన స్వతహాగా పర్యవేక్షణ చేస్తున్నాడు. ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వం యొక్క పథకాలు అందాలంటే, అభివృద్ధి 100% సాధించాలంటే అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలో రచ్చబండ పల్లెపాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్. నందికొట్కూరు నియోజకవర్గంలో కోవిడ్ నియంత్రణపై అవగాహన, పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే తొగురు ఆర్డర్. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం, ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరు మార్చుకోవాలని సూచన.